హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో ఈరోజు మనం ఈ క్లాస్లో 28 ఆగస్ట్ 2024లో వచ్చిన కరెంట్ అఫైర్స్ తెలుగులో చూద్దాం. సో ఇక్కడ నేను వచ్చేసరికి 7 to 8 ఆర్టికల్స్ తీసుకోవడం జరిగింది అండ్ ప్రతి ఒక్క ఆర్టికల్ మీద మీకు ఒక క్లియర్ కట్ ఐడియా అనేది ఇక్కడ వస్తుంది. అండ్ ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటి అంటే సుప్రీం కోర్ట్ స్టేస్ ఆయుష్ మినిస్ట్రీస్ నోటిఫికేషన్ ఒమిటింగ్ కీ రూల్ ప్రొహిబిటింగ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్. సో ఇక్కడ మీరు చూడాల్సిన వర్డ్ ఏంటి అంటే మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్. సో ఇప్పుడు మీరు చాలా వరకు ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటారు, లైక్ మూవీస్లో కానివ్వండి, లేకపోతే టీవీ ఛానల్స్లో కానివ్వండి, ఈవెన్ యూట్యూబ్లో ఎక్కడ చూసినా అడ్వర్టైజ్మెంట్స్ అనేవి వస్తాయి. సో అడ్వర్టైజ్మెంట్స్ అందరికీ తెలుసు, అడ్వర్టైజ్మెంట్ లేకుండా ఏంటంటే ప్రాపర్గా గ్రోత్ అనేది జరగదు. కానీ ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది మిస్లీడింగ్. అండ్ ఎస్పెషల్లీ ఇది వచ్చేసి ఆయుష్ అంటే ఏంటంటే మనకి ఆయుర్వేదిక్ కానీ యునాని కానీ, సో అవన్నీ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ అన్నీ ఆయుష్ కింద వస్తాయి అన్నమాట. సో మిస్లీడింగ్ అంటే ఏంటి అంటే అసలు దాని గురించి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండా ప్రాపర్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇది యూజ్ చేసి ఇది అవుతుంది, ఇది యూజ్ చేసి ఇలా అవుతుంది అని చెప్తారు. సో అదే కాకుండా ఏంటి అంటే చాలా వరకు ఫాల్స్ టెస్టిమోనియల్స్ కూడా పెడతారనమాట. నేను ఇది యూజ్ చేయకముందు ఎంత ఉన్నాను, ఇప్పుడు ఇలా అయ్యాను. సో నా హెయిర్ ఎంత చిన్నగా ఉంటే ఇది యూజ్ చేసిన తర్వాత ఎంత లాంగ్ అయింది. సో అలాంటి మీకు యాడ్స్ అనేవి, మిస్లీడింగ్ యాడ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో దాని గురించి ఈ ఆర్టికల్ అనమాట. సో ఈ ఆర్టికల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ సబ్జెక్ట్లో చదువుకుంటారు ఈ ఆర్టికల్ అంటే ఇక్కడ చూడాల్సిన వర్డ్ ఏంటి, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్, మిస్లీడింగ్ యాడ్స్ అంటాము. సో ఇది వచ్చేసి ఏంటి అంటే జిఎస్ పేపర్ 2 హెల్త్లో చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే జిఎస్ పేపర్ 2లో మనకి పాలిటీ అండ్ గవర్నెన్స్లో కూడా దీన్ని మనం చదువుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే మెడిసిన్స్ వాటి గురించి మనకి ఒక యాక్ట్ అనేది ఉంటుంది. ఆ యాక్ట్ ఏంటంటే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ఆఫ్ 1940 అనేది ఉందన్నమాట. యాక్చువల్లీ ఇదేంటి అంటే దీన్ని వయోలేట్ చేస్తుంది ఇప్పుడు అన్నట్టు చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు ఎగ్జాక్ట్గా ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే ఈ మిస్లీడింగ్ యాడ్స్ గురించి. ఫస్ట్ వచ్చేసి ఏంటి కంటెక్స్ట్ చూసుకున్నట్లయితే సుప్రీం కోర్ట్ అనేది స్టే ఇవ్వడం జరిగింది. జూన్ 1వ తారీఖు నోటిఫికేషన్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఏంటి అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ అనేది ఉంది అని చెప్పాను కదా, అది 1940లో వచ్చిన యాక్ట్ అనమాట. కానీ ఇక్కడ ఉంది రూల్స్. యాక్ట్ వచ్చిన 5 సంవత్సరాల తర్వాత మనకి రూల్స్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ రూల్ 70 అనేది దీన్ని ఒమిట్ చేస్తుంది అన్నట్టు చెప్పడం జరిగింది. దాని మీద ఇప్పుడు స్టే అయితే తీసుకొచ్చారనమాట. సో యాక్చువల్లీ ఈ రూల్ ఏం చెప్తుంది అంటే ఈ రూల్ 170 అనేది ఇది ఒక పవర్ అనేది ఇస్తుంది అనమాట. ఎందుకంటే ఆబ్జెక్టబుల్ కానీ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ సిద్ధ, యునాని అండ్ ఆయుర్వేదిక్ డ్రగ్స్కి వాటికి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ యాడ్ ఇవ్వద్దు అని చెప్పేది రూల్ నెంబర్ 70 అనమాట. అది ఎక్కడుందంటే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్ 1945లో ఉంది. కానీ ఆయుష్ మినిస్ట్రీ ఏం చేసిందంటే దీన్ని ఒమిట్ చేయడం జరిగింది జూన్ 1 నోటిఫికేషన్లో. ఇప్పుడు దాని మీద సుప్రీం కోర్ట్ అనేది స్టే అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు మిస్లీడింగ్ యాడ్స్ అనేది ఏంటి, అసలు వాటి వల్ల ఎలాంటి ఇష్యూస్ వస్తున్నాయో తెలుసుకుంటే మీకు మెయిన్స్ ఆన్సర్ రాయడానికి కావాల్సిన కంటెంట్ అనేది ఉంటుంది. సో మిస్లీడింగ్ యాడ్స్ అంటే ఏం లేదండి, ఇట్ రిఫర్స్ టు ఎనీ అడ్వర్టైజింగ్ మెసేజ్ that misleads customer by making false or exaggerated claims. ఫాల్స్ క్లెయిమ్స్ చేస్తారు. ఇది యూజ్ చేయడం వల్ల 1 వీక్లో ఇంత వెయిట్ తగ్గారు మీరు, సో ఇంత పొడవు జుట్టు పెరుగుతుంది మీకు, అలా చాలా మిస్లీడింగ్ యాడ్స్ అనేది వస్తాయి. మీకు కామన్గా తెలుసుంటాయి కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఫాల్స్ ప్రోడక్ట్స్, ఫాల్స్ కంపారిజన్స్, ఫాల్స్ టెస్టిమోనియల్స్ కూడా చూపించడం జరుగుతుంది అనమాట ఫేక్ కస్టమర్స్ నుంచి. సో వీటినే మనం మిస్లీడింగ్ యాడ్స్ అని అంటాం. సో దీనివల్ల వచ్చే ఇష్యూస్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఎథికల్ ఇష్యూస్, ట్రస్ట్ ఆఫ్ కన్జ్యూమర్స్ అనేది పోతుంది, దానివల్ల బిజినెస్ యొక్క ఇంటిగ్రిటీ పడిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఆల్రెడీ డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ ఆబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్ యాక్ట్ అనేది ఉంది, 1954వ సంవత్సరమే తీసుకొచ్చాము. దాన్ని మనం వయోలేట్ చేసినట్లు అవుతుంది. అదే కాకుండా
చాలా అడ్వర్స్ హెల్త్ ఇంపాక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. నెగెటివ్ ఇంపాక్ట్స్ అయితే హెల్త్ ఆఫ్ కన్జ్యూమర్స్ మీద ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ అంటే, మనకి ఏదైనా సరే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే ముందు ప్రాపర్గా సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. బిఫోర్ మేకింగ్ ఎనీ క్లెయిమ్స్ ఆఫ్ అబౌట్ ఎనీ ప్రోడక్ట్ ఆర్ ఎనీ బిజినెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉండాలి. ఇది ఇందులో ఉంది కాబట్టి దీనికి సంబంధించిన ఎఫెక్ట్స్ ఇలా వస్తున్నాయి అని క్లియర్గా ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ బ్యాకప్ అయి ఉండాలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, బిజినెస్ షుడ్ బి ట్రాన్స్పరెంట్. సో ఏ బిజినెస్ చేసినా కూడా ప్రాపర్గా అకౌంటబిలిటీ ఉండాలి అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా ఉండాలి. అప్పుడే మనం ఏదైతే అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రోడక్ట్ యొక్క స్పెసిఫికేషన్స్ అవనివ్వండి, కాకపోతే ప్రైస్ అవనివ్వండి, కస్టమర్ టెస్టిమోనియల్స్ అయినా సరే కరెక్ట్గా ట్రాన్స్పరెంట్గా ఉండేలా చూసుకోవాలి. అండ్ అదే కాకుండా ప్రాపర్గా ఒక యాక్ట్ అనేది ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మీద ఉండడం వల్ల ఇలా మిస్లీడింగ్ యాక్ట్ని మనం అడ్డుకోగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ పతాంజలి యాడ్స్, దాని మీద కూడా కేసు అయింది కదా. సో అలా మీరు కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇస్తున్నాను, కంపల్సరీ ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. ఏంటి అంటే, హౌ డస్ మిస్లీడింగ్ యాడ్స్ ఎండేంజర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ కస్టమర్స్? వాట్ స్టెప్స్ టు బి టేకెన్ టు అడ్రస్ దిస్ ప్రాబ్లమ్? సో కంపల్సరీ అసలు ఈ మిస్లీడింగ్ యాడ్స్ వల్ల మనకి ఏ డేంజర్ ఉన్నాయి, అదే కాకుండా ఏంటి అంటే మనం ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి ఎలాంటి మెషర్స్ తీసుకోవాలి, లేకపోతే వే ఫార్వర్డ్ అని అడుగుతున్నారు. ఆల్రెడీ పాయింట్స్ నేను చెప్పేశాను కాబట్టి కంపల్సరీ మీరు కూర్చొని ఆన్సర్ అనేది అయితే ట్రై చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీజనబుల్ లిమిట్స్. ఇది దేని గురించి మాట్లాడుతుంది అంటే, మీ అందరికీ తెలుసు రీసెంట్గా టెలిగ్రామ్ సిఇఓని ఫ్రాన్స్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు అరెస్ట్ చేయడం జరిగిందంటే, ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ వర్సెస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ పీపుల్. సో ఈ రెండింటి మధ్యలో కాన్ఫ్లిక్ట్ అనేది జరిగింది కాబట్టి ఇప్పుడు సిఇఓ ఆఫ్ టెలిగ్రామ్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు మీరు ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే, సో ద కన్సెప్ట్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ ఈజ్ నాట్ అబ్సల్యూట్. సో మనందరికీ తెలుసు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఎక్కడ వస్తుంది అంటే, మనకి ఆర్టికల్ 19 సబ్ క్లాస్ ఏలో వస్తుంది, అవునా? కానీ ఇది ఫండమెంటల్ రైట్, అవును కదా, అందరికీ తెలుసు. ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి అన్ని అబ్సల్యూట్ కాదు, వాటి మీద మనకి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టచ్చు. సో అదే చెప్తున్నారనమాట, మనకి కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ అనేది అబ్సల్యూట్ కాదు. సో దాని ఏంటంటే, ఈ ఫ్రీడమ్ ఇచ్చినందుకు దాన్ని మనం పబ్లిక్ సేఫ్టీతో ప్రాపర్గా బ్యాలెన్స్డ్గా చూసుకోవాలి. అలా చూసుకున్నట్లయితేనే మనం హ్యూమన్ రైట్స్ని మనం ఎన్షూర్ చేసిన వాళ్ళం అవుతాం, లేకపోతే హ్యూమన్ రైట్స్ వయోలేట్ అవుతాయి. అందుకని రీసెంట్గా టెలిగ్రామ్ సిఇఓని అతను ప్రాపర్గా అప్రోచ్ తీసుకురావట్లేదు. ఎందుకంటే టెలిగ్రామ్ అనేది మనందరికీ తెలుసు ఒక మెసేజింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే యాప్ అని. సో దాంట్లో ఏంటంటే క్రిమినల్ యాక్టివిటీస్కి యూజ్ చేస్తున్నారు. అలాగే ఏంటంటే మన ఈ ప్లాట్ఫామ్ వర్కర్స్ అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. ఇలా హార్మ్ఫుల్ కంటెంట్ అనేది సర్క్యులేట్ అవ్వడం వల్ల సేఫ్టీ ఆఫ్ పీపుల్కి అంటే భద్రత మీద ఏంటి అంటే వయలేషన్ జరుగుతున్నాయి ఇప్పుడు, కాబట్టి అతను తీసుకెళ్ళి జైల్లో పెట్టడం అయితే జరిగింది. సో ఇప్పుడు మీరు ఇక్కడ కొన్ని కొత్త పాయింట్స్ చూసినట్లయితే, ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే పబ్లిక్ సేఫ్టీ వర్సెస్ ఫ్రీ స్పీచ్. సో ఫ్రీ స్పీచ్ ఫండమెంటల్ రైట్ అయినప్పటికీ కూడా మనం రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తాము. సో ఎస్పెషలీ మనం పీపుల్ యొక్క ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి మనం ఏంటి అంటే పబ్లిక్ సేఫ్టీ మీద ఫోకస్ చేయాలన్నట్టు చెప్పడం జరిగింది. అదే కాకుండా ఏంటి అంటే అసలు ఇలా క్రిమినల్ ఇన్ఫర్మేషన్, కొంచెం డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ అన్నప్పుడు ఏంటి అంటే వాళ్ళు కొన్ని స్టెప్స్ తీసుకొని దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి, మోడరేట్ చేయడానికి ట్రై చేయాలి. కానీ అలాంటి స్టెప్స్ ఏమి తీసుకోలేనట్టు కనిపించింది. అండ్ దీనివల్ల ఏంటంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే, ఇక్కడ ఫ్రాన్స్ ఏం చెప్పింది అంటే ప్లాట్ఫామ్ ఎవరైతే ఓన్ చేస్తున్నారో ఆ ప్లాట్ఫామ్ ఓనర్సే వాళ్ళు అకౌంటబుల్ అనమాట. ఇలా ఫెయిల్ అయినందుకు ఏంటి అంటే వాళ్ళే శిక్ష అనుభవించాలన్నట్టు చెప్పారు. అండ్ అదే కాకుండా ఏంటి అంటే సిగ్నల్, టెలిగ్రామ్, పార్షియల్ ఎన్క్రిప్షన్ అవన్నీ యూజ్ చేసుకొని ఏంటి అంటే ప్రైవసీ కన్సర్న్స్ అయితే వస్తున్నాయి, అలాగే సెక్యూరిటీ కన్సర్న్స్ కూడా వస్తున్నాయి అని చెప్పారు. సో అందుకని ఏంటి అంటే మిస్ఇన్ఫర్మేషన్ క్రైసిస్ ఉన్నప్పుడు, ఇల్లీగల్గా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే
ఆ కంటెంట్ని మోడరేషన్ చేయాలంటే దాన్ని తగ్గించగలగాల. సో మనం ఏంటంటే పబ్లిక్ డిస్క్లోజర్ని మనం ఇంప్రూవ్ చేయాలి అన్నట్టయితే చెప్పడం జరిగింది. సో దానికోసం ఏంటి అంటే మనకి ప్రాపర్గా రెస్పాన్సిబుల్ మోడరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మిస్ఇన్ఫర్మేషన్ని కంట్రోల్ చేసినప్పుడు ఏంటి అంటే మనం ఆ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇంకొక ఆర్టికల్ ఉంది, అడ్వాన్సింగ్ ఈక్విటీ ఫ్రమ్ COVID-19 టు ఎంపాక్స్. ఎంపాక్స్ అంటే మంకీ పాక్స్. మీ అందరికీ తెలుసు రీసెంట్గా మంకీ పాక్స్ ఎందుకు న్యూస్లో ఉంది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఇక్కడ ఎంపాక్స్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఇది న్యూస్లో ఉంది. అండ్ ఇక్కడ COVID-19 న్యూస్లో ఉన్నప్పుడు మనం ఏంటి అంటే ఎందుకు ఫోకస్ చేసాము అంటే వ్యాక్సిన్స్ గురించి ఫోకస్ చేసాము. సో ఈవెన్ ఈ ఎంపాక్స్ కూడా ఒక వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజ్ అనమాట. సో హియర్ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే ఎంపాక్స్ని క్యూర్ చేయడానికి లేకపోతే దాన్ని తగ్గించడానికి మన దగ్గర ఉన్న వ్యాక్సిన్ ఏంటో చూసుకోవాలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ వ్యాక్సిన్ MVABN అనే వ్యాక్సిన్ని ఇప్పుడు ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? ఓకే, ఇండియా ప్రొడ్యూస్ చేస్తుందా, USA ప్రొడ్యూస్ చేస్తుందా, అసలు ఎందుకు ప్రొడ్యూస్ చేయాలి? ఓకే, అండ్ ఇంకొక వర్డ్ మనకి చూసుకోవాల్సింది ఏంటి అంటే ఈక్విటీ. ఈ హెల్త్ కేర్లో మనం ఈక్విటీని ప్రొవైడ్ చేయాలన్నప్పుడు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలన్నమాట. ఆల్రెడీ మన ఇంతకుముందు క్లాసెస్లో నేను ఎంపాక్స్ గురించి చెప్పాను, ఫ్యాక్ట్స్ గురించి చెప్పాను కాబట్టి మీరు అంత ఫోకస్ చేయనక్కర్లేదు. జస్ట్ ఇలా హెల్త్ ఈక్విటీని మనం ఎలా ప్రొవైడ్ చేస్తాము అన్నట్టయితే మీరు ఆలోచిస్తే సరిపోతుంది. ఇక్కడ నుంచి మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మీరు చూస్తున్నట్లయితే WHO హ్యాస్ డిక్లేర్డ్ ఎంపాక్స్ హ్యాస్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్. ఎందుకు అంటే ఎస్పెషలీ కొన్ని కొత్త దేశాల్లో, అసలు ఇంతవరకు కనువిరియని దేశాలలో ఈ ఎంపాక్స్ అనేది స్ప్రెడ్ అవ్వడం జరిగింది. సో అవన్నీ మనకు తెలుసు కదా. సో ద డిక్లరేషన్ ఏం చెప్తుంది అంటే మనకి ఈక్విటబుల్ గ్లోబల్ హెల్త్ రెస్పాన్స్ అనేది ఉండాలి. సో ఇప్పుడు మన వ్యాక్సిన్ ప్రొడక్షన్ మీద ఫోకస్ చేసినట్లయితే ఈ ఎంపాక్స్ స్ప్రెడ్ని కొంచెం అరికట్టచ్చు అన్నట్టు చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎంపాక్స్కి ఉన్న వ్యాక్సిన్ ఏదైనా ఉందా అంటే MVABN అనే వ్యాక్సిన్ ఉందన్నమాట. ఈ వ్యాక్సిన్ మనము ఎంపాక్స్ యూజ్ చేస్తాము. ఇంతకుముందు మనము COVID-19 అప్పుడు ఎలా ప్రతి ఒక్క కంట్రీ హెల్ప్ చేసుకొని కోఆర్డినేషన్ చేసుకొని ఇలా వ్యాక్సిన్ని ప్రొవైడ్ చేస్తుంది, అలాగే ఇప్పుడు ఎంపాక్స్ వ్యాక్సిన్ని కూడా ప్రొవైడ్ చేయాలి. ఎస్పెషలీ గ్లోబల్ సౌత్లో ఇండియా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కదా. అండ్ ఇండియా చాలా ఫేమస్ అనమాట ఫార్మస్యూటికల్స్కి. సో అందుకని ఇండియా అనేది కొంచెం రోల్ అనేది తీసుకొని ఈ COVID-19 పాండమిక్ అప్పుడు ఎలా వర్క్ చేస్తుందో అలాగే వర్క్ చేసి మనం కొత్త వ్యాక్సిన్ తీసుకురావాలి అన్నట్టు చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ కోఆపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. ఎందుకు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసింది ఏంటంటే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అని. అలాంటప్పుడు ప్రతి ఒక్క కంట్రీ అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకొని దీన్ని అరికట్టడానికి ట్రై చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈక్విటీ అనేది ఒక కోర్ ప్రిన్సిపల్గా తీసుకోవాలి. మనం ఏంటి అంటే ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఈక్విటీ మనం ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్లో మన అమెండ్మెంట్స్ తీసుకురావడం జరగాలి. అమెండ్మెంట్స్ తీసుకొచ్చినాక ప్రతి ఒక్క కంట్రీకి సరిపడా వ్యాక్సిన్స్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ ప్రతి ఒక్క కంట్రీ ఏ కంట్రీకి అయితే హెల్ప్ అనేది నెసెసరీ ఉందో, రిక్వైర్మెంట్ ఉందో ఆ కంట్రీకి ప్రాపర్గా హెల్ప్ అనేది ప్రొవైడ్ చేయాలి అన్నట్టు చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే వ్యాక్సిన్స్ ప్రొడక్షన్ లెసన్స్ ఫ్రమ్ COVID-19. సో మనం COVID-19లో నేర్చుకున్న లెసన్స్ అన్నీ మనం ఇక్కడ యూజ్ చేయాలి. ఎందుకంటే గ్లోబల్ సౌత్ అనేది ఏంటి, ఆ ఆర్గనైజేషన్, ఆ గ్రూపింగ్ ఏంటి అంటే ఎస్పెషల్ లెస్ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ పార్ట్లో ఉన్నాయి. సో అందులో ఇండియా కొంత గొప్ప అన్నిటికంటే కొంచెం మంచి స్థితిలో ఉంది అని చెప్పచ్చు. కాబట్టి ఆల్రెడీ ఈ MVABN వ్యాక్సిన్ని కూడా మనం ప్రొడ్యూస్ చేసి ఇలా మంకీ పాక్స్ వైరస్ స్ప్రెడ్ని తగ్గించాలి అన్నట్టు చెప్పడం జరిగింది. అందుకు ఇండియా అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. ఎందుకంటే మన గ్లోబల్ వ్యాక్సిన్ సప్లై చైన్లో ఇంతకుముందు చాలా పెద్ద పార్ట్లో ఉన్నాం మనం COVID-19 అప్పుడు. సో అదే ఇప్పుడు మనం కూడా అదే రోల్ని ప్లే చేయాలి అన్నట్టయితే ఆథర్ అయితే చెప్పడం జరిగింది.
ఇప్పుడు అర్జెంట్గా 10 మిలియన్ డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయినప్పటికీ ఆఫ్రికాలో ఓన్లీ 0.2% వ్యాక్సిన్ డోసెస్ మాత్రమే ఉన్నాయి. చాలా తక్కువ అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి ఏ కంట్రీస్ ఇలా ప్రొడ్యూస్ చేయగలరో ప్రతి ఒక్కరు స్టెప్స్ తీసుకొని అర్జెంటుగా మనకి కంట్రోల్ అనేది తీసుకురావాలి అన్నట్టయితే చెప్పడం జరిగిందనమాట. సో ఇదండి ఆర్టికల్. సో ఇప్పుడు మనం ఇండియాలో చూసుకున్నట్లయితే మనకి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉంది, భారత్ బయోటెక్ ఉంది. సో అవి ఏంటి అంటే కొంచెం ఇనిషియల్గా స్టెప్స్ తీసుకొని ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేయాలి అన్నట్టు చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా నీడ్స్ టు డెవలప్ ఏ కేర్ సిస్టమ్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది చాలా తక్కువగా ఉంది ఇండియాలో అంటున్నారు. సో ఈవెన్ మన ఎకనామిక్ సర్వే 2023-2024 ఎకనామిక్ సర్వే కూడా ఏం చెప్పింది అంటే జస్ట్ 37% ఆఫ్ ఫీమేల్ పార్టిసిపేషన్ ఉంది 2022-23లో. అండ్ నెక్స్ట్ 2023-2024కి వచ్చేసరికి అరౌండ్ 47% వరకు ఉంది అంటున్నారు. సో ఎస్పెషలీ ఉమెన్ అనేవారు అన్కౌంటబుల్, అసలు కౌంట్ చేయలేని కేర్ వర్క్లు అలాగే అన్పెయిడ్ వర్క్ అనేది చాలా వరకు చేస్తున్నారు అని అంటున్నారు. సో దానివల్ల ఏంటంటే ప్రాపర్గా ఉమెన్ కాంట్రిబ్యూషన్ అనేది లేదు. సో ఇఫ్ ఇన్ కేస్ మనం ప్రాపర్గా కేర్ ఈకోసిస్టమ్ అనేది ప్రొవైడ్ చేసినట్లయితే ఎక్కువ మంది ఉమెన్ ఎకనామీకి కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఈ టాపిక్ వచ్చేసి మీరు ఎకనామీ జిఎస్ పేపర్ 3లో చదువుకుంటారు. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇండియాస్ లో ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత ఉంది అంటే 37% మాత్రమే ఉంది. ఎస్పెషల్లీ మిగతా వాళ్ళందరూ ఏంటి అంటే అన్పెయిడ్ కేర్ వర్క్లో నిమగ్నం అవుతున్నారు. సో అందుకని మనం ఏంటంటే చైల్డ్హుడ్ కేర్ మీద ఫోకస్ చేయాలి, అలాగే కేర్ ఈకోసిస్టమ్ మీద ఫోకస్ చేసినట్లయితే మనం ఉమెన్కి కొంత సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అన్నట్టు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఇంకొన్ని పాయింట్స్ చూసినట్లయితే మన ఇండియాలో జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది ఉంది అన్నమాట. సో ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ వల్ల చాలా మంది బయటకు వచ్చి కాంట్రిబ్యూట్ చేయలేకపోతున్నారు. ఎస్పెషలీ మన సొసైటల్ నార్మ్స్ అలాగే ఉన్నాయి. అమ్మాయి అంటే ఇంట్లో ఉండాలి, బయటకు వెళ్ళకూడదు, ఎకనామిక్ వర్క్స్ అని అబ్బాయి చేయాలి, హౌస్ హోల్డ్ వర్క్స్ అని అమ్మాయి చేయాలని సొసైటల్ నార్మ్స్ ఉన్నాయి కాబట్టి ఉమెన్కి తగ్గ ఆపర్చునిటీస్ అనేవి దొరకట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డొమెస్టిక్ వర్క్లో కూడా డిస్పారిటీ ఉంది. ఎస్పెషలీ ఉమెన్ ఎవరైతే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అయినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ 15 to 64 years అయినట్లయితే మోస్ట్లీ అన్పెయిడ్ డొమెస్టిక్ వర్క్లో ఇన్వాల్వ్ అయ్యారు కంపేర్ టు మెన్. దానివల్ల ఏంటి అంటే షేరింగ్ ఆఫ్ హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది మొత్తం అమ్మాయి మీద పడిపోతుంది. అబ్బాయి అసలు ఎక్కడ హెల్ప్ చేయడానికి ఉండదు. అండ్ ఈవెన్ చైల్డ్ కేర్ సర్వీసెస్ కూడా అసలు ప్రాపర్గా లేవు. సో మన గవర్నమెంట్ కొంచెం బడ్జెట్ అనేది యూటిలైజ్ చేసి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్, అలా కమ్యూనిటీ నీడెడ్ ప్రోగ్రామ్స్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ చేసినట్లయితే కొంత సపోర్ట్ ఉమెన్కి కూడా వచ్చినట్లు ఉంటుంది. ఓకే, సో ఇదండి ఈ ఆర్టికల్ చెప్పింది. అండ్ ఎస్పెషలీ మనం ఇది చేయాలి అంటే ప్రాపర్గా స్కిల్ కూడా రిక్వైర్ ఉంటుంది కదా. సో దానికోసం గవర్నమెంట్ అనేది స్కిల్ ఎన్హాన్సింగ్ ప్రోగ్రాంలో ఈ చైల్డ్ కేర్, క్వాలిటీ ఆఫ్ కేర్, రెస్పెక్ట్, రెమ్యునరేషన్, అలాగే కొన్ని సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకురావడం జరగాలి అని చెప్తున్నారు. దానివల్ల ఏంటి అంటే మన కేర్ ఎకనామీ పొటెన్షియల్ అనేది పెరుగుతుంది, అలాగే ఎకనామిక్ గ్రోత్ అవుతుంది, మనం మనకి అవసరమైన పాలసీస్ని కూడా తీసుకురావడానికి సపోర్ట్గా ఉంటుంది అన్నట్టు చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చి ఏంటి అంటే హిమాచల్ ప్రదేశ్లో లీగల్ ఏజ్ ఫర్ మ్యారేజ్ ఫర్ ఉమెన్ 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకి పెంచడం జరిగింది. ఆ బిల్ అనేది రీసెంట్గా పాస్ అయింది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే సొసైటీ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఫండమెంటల్ రైట్స్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఉమెన్ ఎడ్యుకేషన్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఉమెన్ హెల్త్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్క డైమెన్షన్ మీరు ఇక్కడ థింక్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే హిమాచల్ అసెంబ్లీ అనేది రీసెంట్గా ఒక బిల్ పాస్ చేయడం అయితే జరిగింది. ఆ బిల్ పేరు ఏంటి అంటే ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ హిమాచల్ ప్రదేశ్ అమెండ్మెంట్ బిల్ అన్నమాట. సో ఈ బిల్లో ఏంటి అంటే ఏజ్ వచ్చేసి 18 నుంచి 21 సంవత్సరాలకి పెంచడం జరిగింది. సో దానివల్ల ఏంటి అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతుంది అన్నట్టు మనం గట్టిగా విశ్వసించాలా. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి అంటే జెండర్ ఈక్వాలిటీని ఎలా ప్రమోట్ చేస్తున్నాము. సో ఇలాంటి స్టెప్స్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఎడ్యుకేషన్ అటైన్మెంట్ పెరుగుతుంది, కెరియర్ ఆపర్చునిటీస్ అనేది ఉమెన్కి పెరుగుతాయి. దానివల్ల ఏంటి అంటే ఎకనామికల్గా, ఫినాన్షియల్గా కూడా స్టెబిలిటీ, ఇండిపెండెంట్గా ఉండొచ్చు.
అదే కాకుండా మనం ఉమెన్ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ కూడా ప్రోత్సహించినట్లు వాళ్ళు అవుతాము. దానివల్ల ఏంటి అంటే వాళ్ళకు మంచి కెరీర్ అనేది ఫ్యూచర్లో ఉంటుంది. అండ్ అదే కాకుండా ఏంటంటే మనం చైల్డ్ మ్యారేజెస్ని కూడా తగ్గించడానికి ఇది చాలా చాలా మంచి స్టెప్ అనమాట. సో ఇది తీసుకురావడం కాదు, ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఉండాలి, ప్రాపర్ మానిటరింగ్ ఉండాలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇలా లేట్గా పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల కూడా వాళ్ళ యొక్క హెల్త్ మీద మంచి ఇంపాక్ట్స్ ఉంటాయి. అంటే అనీమియా ఉండదు, అండ్ ఎంఎంఆర్ తగ్గుతుంది, నియోనేటల్ ఇన్ఫెంట్ రేట్ తగ్గుతుంది, ఐఎంఆర్ ఎంఎంఆర్ తగ్గుతుంది, అనీమియా తగ్గుతుంది. అలాగే వాళ్ళ యొక్క బాడీ మీద వాళ్ళకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఇలా ఏంటి అంటే ఉమెన్ ఫ్రీడమ్కి కూడా యూస్ అవుతుంది అని చెప్పచ్చు. సో ఇవన్నీ అడ్వాంటేజెస్. అదే కాకుండా ఇంకా 2 ఆర్టికల్స్ అయితే ఇంపార్టెంట్గా కనిపిస్తున్నాయి మన న్యూస్ పేపర్లో. ఏంటి అంటే ఇండియా బ్రెజిల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ డీప్ అండ్ డైవర్సిఫైడ్ ఓవర్ ఇయర్స్. సో ఈ ఆర్టికల్ ఏంటి అంటే ఇండియా బ్రెజిల్ మధ్య సత్సంబంధాలు ఎలా ఉన్నాయి, అసలు బ్రెజిల్ ఎక్కడుంది, అండ్ ఇండియాకి బ్రెజిల్కి అసలు రిలేషన్షిప్ ఎలా స్టార్ట్ అయింది, ఏ ఏరియాస్లో కోఆపరేషన్ ఉంది, ఎక్కడ మనకు ఛాలెంజెస్ ఉన్నాయి అవి చూసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇండియా ఫేసెస్ ఛాలెంజెస్ టు లిఫ్ట్ నాన్ ఫార్మ్ జాబ్స్. సో మనకి మూడీ, అలాగే స్టాండర్డ్ అండ్ పువర్, ఫెచ్ అనేవి 3 ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఒక ఫెచ్ అనేది ఒక ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీ అనమాట. ఈ రేటింగ్ ఏజెన్సీ ఏం చెప్తుంది అంటే ఇండియాకి చాలా పెద్ద ప్రాబ్లంగా మారుతుంది నాన్ ఫార్మ్ జాబ్స్ అనేది పెంచడానికి. ఓకే, సో దీని మీద మీరు ఒకసారి రీసెర్చ్ చేసేసి ఎందుకు కష్టం అవుతుంది, దానికి తగ్గ మెషర్స్ ఏం చేయాలి కొంచెం ఆలోచించి ట్రై టు రైట్ డౌన్ సంథింగ్ అనమాట. సో ఇదండి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మన న్యూస్ పేపర్లో ఉన్నాయి. సో ఈ న్యూస్ పేపర్ అనాలిసిస్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ నేను ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను ఏంటి అంటే మన హిందూలో మీకు డైలీ క్వశ్చన్ ఇస్తున్నాను, మీరు ఎంతమంది రాస్తున్నారో రాయట్లేదో నాకైతే అంత ఐడియా లేదు. కాకపోతే ఏంటి అంటే మనం రాథోడ్ సైన్స్ అకాడమీ నుంచి యూపీఎస్సీ మెయిన్స్ డైలీ ఆన్సర్ రైటింగ్ కోర్స్ని స్టార్ట్ చేస్తున్నాము. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 2 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే మండే నుంచి. సో ఇది వచ్చేసి 1 year ఆఫ్ డ్యూరేషన్ ఉంది, లేకపోతే మీరు 6 monthsలో కంప్లీట్ చేస్తాను అన్నా కూడా 6 months ఆర్ 1 year ఇది మీ ఇష్టం. సో డైలీ వచ్చేసి ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇస్తాము, స్కెడ్యూల్ బట్టి ఒక స్కెడ్యూల్ అయితే డీటెయిల్గా ఇస్తాము. ఆ స్కెడ్యూల్ ప్రకారం డైలీ మీకు ఒక క్వశ్చన్ ఇస్తాము. సో మీరు రాసి మాకు పంపించినట్లయితే ఇవాల్యుయేషన్ ఉంటుంది. ఆ ఇవాల్యుయేషన్లో మీకు డైరెక్ట్గా ఎవ్రీథింగ్ చదివి ప్రతి వర్డ్ టు వర్డ్, లైన్ టు లైన్ మీరు ఎక్కడ ప్రెజెంటేషన్ మిస్ అవుతున్నారు, ఎక్కడ ఫోకస్ చేయాలి, డీటెయిల్ ఫీడ్బ్యాక్ ఇస్తాము. అలాగే మీకు ఎవ్రీ ఆన్సర్కి మోడల్ ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈవెన్ ఈ కోర్స్లో మీరు 52 వారాలు కాబట్టి 1 yearకి 26 essays, 25 కేస్ స్టడీస్ కూడా ఉండడం జరుగుతుంది. అండ్ అలాగే ప్రతి మండే రోజు 7 to 8 వరకు, అంటే ఈవినింగ్ 7 to 8 వరకు మీకు క్లాస్ కూడా ఉండడం జరుగుతుంది. ఆ క్లాస్లో లైవ్గా మీరు ఎస్సే రాస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ కోర్స్ వచ్చేసి బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ 2 విధాలుగా ఉంది. సో ఆఫ్లైన్ వాళ్ళు ఏంటి అంటే అశోక్ నగర్లో ఉన్నవారు లేకపోతే హైదరాబాద్లో ఉన్నవారు వచ్చి డైరెక్ట్గా ఇక్కడ రాయొచ్చు. ఆన్లైన్లో మిగతా స్టేట్స్లో ఉన్నట్లయితే వేరే చోట సో మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇది పర్చేస్ చేసుకోవాలంటే డైరెక్ట్గా మన యాప్ రాథోడ్ సైన్స్ అకాడమీ యాప్ ఉంటుంది, రాథోడ్స్ ఐఎస్ అని ప్లే స్టోర్లో కొట్టినట్లయితే మీకు ఈ రెడ్ ఆర్ సింబల్తో ఒక యాప్ అయితే కనిపిస్తుంది, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీరు డైరెక్ట్గా పేమెంట్ అనేది చేయొచ్చు. ఓకే, అండ్ ఈవెన్ మీకు మంచి మంచి నోట్స్ కంటెంట్ అవన్నీ కావాలి అంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి, లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కొత్త ఛానల్ ఉషా మ్యామ్ రాథోడ్ సైన్స్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.